చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానుల మధ్య గొడవ అదుపు తప్పిందని మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ఆందోళన వ్యక్తం చేశాడు. మైదానంలో, మైదానం బయట ఈ ఇరు జట్ల అభిమానులు ప్రవర్తిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ, సీఎస్కే మధ్య జరిగిన 2 మ్యాచ్ల్లో అభిమానులు అతిగా ప్రవర్తించారు. చెన్నై వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో లాలీపాపులతో ఆర్సీబీ ఫ్యాన్స్ను సీఎస్కే ఆటగాళ్లు ఎగతాళి చేశారు. అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించడంతో ఆ జట్టు అభిమానులు సీఎస్కే ఫ్యాన్స్ను వెక్కిరించారు. రెండో మ్యాచ్ సందర్భంగా సీఎస్కే జట్టును 2 ఏళ్ల పాటు నిషేధించిన విషయాన్ని గుర్తు చేసే టీషర్ట్స్ను ధరించారు. ఈ మ్యాచ్లోనూ ఆర్సీబీ విజయం సాధించగా సీఎస్కే ఆటగాళ్ల సతీమణుల్ని కూడా ఎగతాళి చేశారు. బస్సులో వెళ్తున్న ఆటగాళ్లను ఆర్సీబీ అని అరుస్తూ వెక్కిరించారు. మైదానం బయట మహిళా ఫ్యాన్స్ను ఆట పట్టించారు. ఈ ఘటనలపై తాజాగా మాట్లాడిన రాబిన్ ఉతప్ప ఈ తరహా ఫ్యాన్స్ వార్ సరికాదని అభిప్రాయపడ్డాడు. ఈ ఘటనలు క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని చెప్పుకొచ్చాడు. ఆర్సీబీ, సీఎస్కే ఫ్యాన్స్ గొడవ ఆందోళనకరంగా మారింది. స్టేడియం బయట ఆటగాళ్ల బస్సు వెళ్తున్నప్పుడు వారిని హేళన చేయటం, అభిమానులు కొట్టుకోవటం, మహిళల్ని వేధించడం వంటి ఘటనలు బాధాకరం. ఇలాంటి ప్రవర్తన క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. ముఖ్యంగా ఆర్సీబీ అభిమానులు సీఎస్కే జట్టు నిషేధకాలాన్ని గుర్తు చేస్తూ టీషర్ట్స్ ధరించడం సరికాదు. ఆర్సీబీ, సీఎస్కే ఫ్యాన్స్ వార్ అదుపు తప్పుతోంది. వ్యక్తిగత దూషణలకు దారితీస్తోంది. క్రీడలు అనేవి కేవలం వినోదం కోసం మాత్రమే, అభిమానుల మధ్య స్నేహపూర్వక పోటీ మాత్రమే ఉండాలి అని రాబిన్ ఉతప్ప అభిప్రాయపడ్డాడు.